కార్తీక మాసంలో మనం చదువుకుంటున్నటువంటి పోతన పద్యపారాయణకు పునఃస్వాగతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హరి ఓం. ఇవాళ పరీక్షితుడు శుకునికి ప్రపంచ ఉద్భవాది విషయాలు తెలియజేయడం తదితర విషయాలను ఇవాళ మనం పారాయణం చేసుకోబోతున్నాం. విను సుఖయోగికి మనుజేసుడిట్లను మునినాథ దేవదర్శనమున కలుగనాదమునికి పంకేరుహ బౌడెరంగించిన తెరంగు శత్రుపదనర్పగను దింప సత్వాది గుణశూన్యుండగు హరి కమలాక్షులోకమంగళములైన కథలు నాకెరింగింపు ముగై కొన్ని నిస్సంగమైన నా హృదయాబ్జమందు కృష్ణు భవ్య చరుతుని నాద్యంత భావశూన్యు చిన్మయాకారు ననఘ లక్ష్మీ సమేతు నిలిపియ స్థిర విభవంబు నిఖిలయేయ భాజనంబైన ఈ కళేబరము విడుతూ. హరికథ విన్న తర్వాత నేను ఈ శరీరాన్ని సాధిస్తాను. ఎలాగో ఇంకో వారం రోజుల్లో నేను శరీరాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈలోపు నాకు భగవత్ కథా కాలక్షేపాన్ని జరపాలని నిర్ణయించుకుంటున్నాను అని అడిగేటప్పటికీ ఈ విధంగా చెప్తున్నాడు. అదియునుగాక ఎవ్వండేని శ్రద్ధాభక్తియుక్తుండై కృష్ణ గుణకీర్తనంబులు వినుచుం పలుకుచునుండి అట్టువాని హృదయబద్ధంబునందు కర్ణరంధ్ర మార్గంబుల ప్రవేశించి కృష్ణుండు విశ్రమించి సలిలగతంబైన కలుషంబును సత్కాలంబు నివారించు చందంబున ఆత్మగతంబైన మాలిన్యంబునపకర్షించుగావున భరితో దగ్ర నిదాఘతప్తుడగున పాంథుడరణ్యాది సంచరణ క్లేశ సముద్భవం బగు పిపాసంజంది ఆత్మీయ మందిరము చేరి గతశ్రముండగుచురెండే నిజనంబోని భంగిరమాధీసు పదారవింద యుగ సంగీభూతుడై మానునే. అదీనుగాక సకల భూత సంసర్గ శూన్యంబైన ఆత్మకు భూత సంసర్గం ఏ ప్రకారంబున కలిగే అది నిర్నిమిత్త తత్వంబున వేసియో కర్మంబున చేసియో ఆ క్రమంబున నాకెరంగింపుము. యవ్వని నాభియందెల్ల లోకాంగ సంస్థాన కారణ పంకజంబోడమే అందుదయించు సర్వావయ స్ఫూర్తి నలరారు నట్టి పితామహుండు కడగి యవ్వని అనుగ్రహమున నిఖిల భూతముల సృజించనుత్కంఠతోడనట్టి విధాత ఏ యనువున సర్వేషు రూపంబు కనుగొనె రుచిరభంగి ఆ పరంజ్యోతి అయిన పద్మాక్షునకును నలిజునకును ప్రతీక విన్యాస భావగతుల వలనను భేదంబు కలది చెప్పుమా. అతిదయా సాంద్ర యోగి కులాబ్ధి చంద్ర మరియును భూతేశ్వరుండైన సర్వేశ్వరుండు ఉత్పత్తి స్థితిలయ కారణంబైన తన మాయను విడిచి మాయా నియామకుండై ఏ ప్రదేశంబుల శేరంబు చేసే అదియునంగాక పురుషావయవంబులచే పూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబులెత్తెరంగునం కల్పితంబులయ్యే మహాకల్పంబులను నవాంతర కల్పంబులను భూత భవిష్యత్ వర్తమాన కాలంబులను దేహాభిమానులైన దేవపితృ మనుష్యాదులకు కలుగు ఆయు ప్రమాణంబులను బృహత్ సూక్ష్మ కాలానువర్తనములను ఏ కర్మలను చేసి జీవులు ఏ లోకంబులనందురు మరియు ఏ కర్మలను చేసి దేవాది శరీరంబులు ప్రాపింతురు అట్టి కర్మ మార్గ ప్రకారంబును సత్వాది గుణంబుల పరిమాణంబులకు దేవాది రూపంబులం కోరు జీవులకు ఏ కర్మ సముదాయం ఎట్టు చేయందగు యవ్వని నర్పింపదగు అని యవ్వని చేత గ్రహింపబడు భూపాతాళ కకువ్యోమ గ్రహ నక్షత్ర పర్వతంబులను సరిసముద్రంబులను ద్వీపంబులై ఏ ప్రకారంబున సంభవించిన ఆయా స్థానంబులం గల వారి సంభవంబులు ఎలాంటివి బాహ్యాంతరంబులైన గలుగు బ్రహ్మాండ ప్రమాణం బెంత మహాత్ముల చరిత్రంబులెట్టివి వర్ణాశ్రమ వినిశ్చయంబులను అనుగతంబులైన ఆశ్చర్యావహంబులకు హరి అవతార చరిత్రంబులను యుగంబులను యుగ ప్రమాణంబులను
యుగ ధర్మంబులను ప్రతియుగంబులందు మనుష్యులకే ఏ ధర్మంబులు ఆచరణీయంబులో అట్టి సాధారణ ధర్మంబులను విశేష ధర్మంబులను జాతి విశేష ధర్మంబులను రాజర్షి ధర్మములను ఆపత్కాల జీవన సాధనభూతంబులకు ధర్మంబులను మహదాది తత్వంబుల సంఖ్యను సంఖ్యాలక్షణంబును నానాతత్వంబులకు హేతుభూతము లక్షణంబులను భగవత్ సమారాధన విధంబును అష్టాంగ యోగ క్రమంబును యోగీశ్వరుల అణిమాది ఐశ్వర్య ప్రకారంబును వార్ల యచ్చిరాదగతులను లింగ శరీర భంగంబులను ఋగ్యజుస్సామ అథర్వ వేదంబులను ఉపవేదంబులైన ఆయుర్వేదాదులను ధర్మశాస్త్రంబులను ఇతిహాస పురాణంబులను సంభవంబును సర్వభూతంబుల యవాంతర ప్రళయంబును మహాప్రళయంబును ఇష్టాపూర్ణంబులను యాగాది వైదిక కర్మజాలంబును వాపి కూపతటాక దేవాలయాది నిర్మాణంబులను అన్నందాన పారామ ప్రతిష్ట మొదలగు స్మార్త కర్మంబులను కామ్యంబులైన అగ్నిహోత్రములం అనుష్ఠాన ప్రకారంబును జీవన సృష్టియు ధర్మార్థ కామంబులని త్రివర్గంబుల ఆచరణ ప్రకారంబును మలినోపాధిక పాషండ సంభవంబును జీవాత్మబంధ మోక్ష ప్రకారంబును స్వరూపావస్థాన విధానంబును సర్వస్వతంత్రుడైన ఈశ్వరుండు ఆత్మమాయం చేసి సర్వకర్మ సాక్షి అయ్యు అమ్మాయ నెడబాసి ఉదాసీన గతిని విభుండై క్రీడించు తెరంగును క్రమంబున ప్రపన్నుండునవైనా కిరింగింపుము. భూపాలకోత్తమ భూతయితుండు సుజ్ఞాన స్వరూపకుడైన ఎట్టి ప్రాణికి దేహ సంబంధమెట్లగునన్న మహినొప్పునీశ్వరమాయ లేక కలుగదు. నిద్రలో కలలోన దోచిన దేహబంధంబుల తెరగువలను హరియోగ మాయా మహత్వంబునం పాంచభౌతిక దేహ సంబంధుండగుచూ అట్టి మాయా గుణంబులనాత్మయోని బాల్య కౌమార యవ్వన భావములను నర సుపర్వాది మూర్తులంబొరసియేను నాయదిది అని సంసారమాయదగిలి వర్తించుచున్నట్లు ఉన్న జీవునికి భగవద్భక్తి యోగంబున ముక్తి సంభవించుట ఎట్లన్నా ఎప్పుడేని జీవుండు ప్రకృతి పురుషాతీతంబైన బ్రహ్మస్వరూపమునందు మహిత ధ్యాన నిష్ఠుండగునప్పుడు విగత మోహుండై అహంకార మమకారాత్మకంబైన సంస్కరణంబులు తొరంగి ముక్తుండై ఉండు. మరియు జీవేశ్వరులకు దేహ సంబంధంబులు గానంబడుచుండు. అట్టి దేహదారి అయిన భగవంతునందు భక్తించేసి జీవునకు ముక్తి ఎత్తెరంగున కలుగునని అడిగితివి. జీవుండు అవిద్యామహిమంజేసి కర్మానుగతంబున విద్యారూప దేహ సంబంధుండు. భగవంతుడు నిజయోగ మాయా మహిమంబునంజేసి స్వేచ్ఛాపరికల్పిత చిద్ఘన లీలా నిగ్రహుండు. కావున భగవంతుడైన ఈశ్వరుండు స్వభజనంబు ముక్తి సాధన జ్ఞానార్థంబు కల్పితంబని చతుర్ముఖునకు తదీయ నిష్కపట తపశ్చర్యాదిసేవితుండై నిజ జ్ఞానాంత ఘనంబైన స్వరూపంబు చూపుచూ ఆనతినిచ్చే. అదిగావున జీవునికి భగవద్భక్తి మోక్షప్రదాయకంబు. ఇందులకు ఒక్క ఇతిహాసంబు గలదిరింగింతు నాకర్ణింపుము. దాన భవదీయ సంశయ నివృత్తి అయ్యడు అని సుఖయోగేంద్రుండు రాజేంద్రునకిట్లనియే. ఈ విషయాలు విన్న తర్వాత మనం భగవద్గీతను భగవత్ సంబంధమైనటువంటి భాగవతాన్ని చదివితే ఎన్నెన్ని విషయాలు తెలుస్తున్నాయో ఈ ఒక్క 2-3 పేరాల్లో చెప్పేశారనమాట. అంటే ఇట్లాంటి విషయాలన్నీ భాగవతంలో సృష్టి క్రమానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా తెలియజేసుకోబోతున్నాం ముందు ముందు. తర్వాత నారాయణుడు బ్రహ్మ చేసినటువంటి తపస్సుకు మెచ్చి వరములు ఇవ్వడం. హరిపాద భక్తి రహస్యోపదేష్టయునఖిల దేవతలకునధి విభుండు అయిన విధాత కల్పాది ఎందును నిజాశ్రయ పద్మమునకధిష్టానమరయ అర్థించి జలములనన్వేషణము చేసి నలినంబు మొదలుగా అనంగలేక విసివి క్రమ్మరునద్భిది సరసోయే సరుహాసీనుడై సృష్టి నిర్మాణేచ్ఛ చిత్తమందు చాలనూహించి తత్పరిజ్ఞాన మహిమ సరణి మనమున దోపక జడను పడుచు లోకజాలంబు గుట్టింపలేక మోహితాత్ముడై చింతనుందునై అవసరమున.
జలమధ్యంబున నుండి అక్షర సమామ్నాయంబున స్పర్శంబునందును షోడసాక్షరంబును మరియు ఏకవింశాక్షరంబును అయిన ఈ అక్షర ద్వయంబు వలన ఉచు మహాముని జనధనంబైన తపాయను శబ్దం వినుమా అనుచ్చరింపబడి వినంబడినట్టి శబ్దంబు పలికిన ఆ పురుషుని వీక్షింపగోరి నలుదిక్కులంకుంజని వెదికి ఎందును గానక మరలి వచ్చి నిజాస్థానంపైన పద్మంబునందాసీనుండై మొక్కి యొక్కింత చింతించి అట్టి శబ్దంబులు తన్ను పంకజేయమని నియమించుటగా దలంచి ప్రాణాయామ పరాయనుండై జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి ఏకాగ్రచిత్తుండై సకలలోక సంతాపహేతువగు తపంబు వేయి దివ్యవత్సరంబులు గావింప ఈశ్వరుండు ప్రసన్నుండై పొడసూపిన కమల సంభవుండు తత్క్షణంబ రాజస తామసమిశ్ర సత్వగుణాతీతంబును శుద్ధ సత్వగుణవాసంబును అకాల విక్రమంబును సర్వలోకోన్నతంబును సకల సురగణ స్తుత్యంబును అనంత తేజో విరాజితంబునైన వైకుంఠపురంబుం బొడగనయందు సూర్యచంద్రానల స్ఫురణలంజ్వరనీక నిజదీరితి స్ఫూర్తినివ్వటిల్ల దివ్యమణి ప్రభాదీపిత సౌధ విమాన గోపుర హర్మ్యమండపములు ప్రసవగుచ్చ స్వచ్ఛ భరితగామిత ఫల సంతాన పాదప సముదయములు కాంచన దండ సంగత మారుతోద్ధూత తరళ విచిత్ర కేతన చయములు వికచకైరవదళదర విందగత మరందరసపాన మోదితేంద్రిందిర ప్రభూత మంజుల విరద ప్రబుద్ధ రాజహంస శోభిత వర కమలాకరములు వలనొప్పగాన దైవం కేశవాత్పరమని పల్కు రాజీవరాలియును మహిమ జగద్విష్ణుమయమఖిలం మని చదివెడు శారికా సముదయంబు ఏ పారగా జింతదే పుండరీకాక్షయని లీలవాడు పికాలవయును అలిమీరగా మంగళం మధుసూదనయనుచు పల్కెడు మయూరావళియును దవిలి శ్రౌషడ్వషత్స్వధేత్యాది శబ్దకలితముగంలో యుమిదుపనికాయంబులును కలిగి అకలైక దివ్యమంగళ విలాస మహిమజిన్నందు వైకుంఠ మందిరంబు మరియుం పయోధరావళి విభాషిత భవనంబుంబోల విరింగుచున్న ఆ దివ్యధామంబునందు సలీలతేందీవరశ్యామాయ మనోజ్వలాంగులు నవ్యపీతాంబురులను ధవళారవింద సుందర పత్రనేత్రులు సుకుమారతనులు భాసుర వినూత్న రత్న విభూషణ గ్రైవేయ కంకణ హారకేయూర మంజీరధరులు నిత్య యవ్వనులు వినిర్మల చరితులు రోచిష్ఠులను హరిరూపధరులు అగు సునందుండు నందుండు నర్హనుండు ప్రబలుడును ఆదియగు నిజ పార్శ్వజరులు మరియు వైదూర్య విద్రమాల మృణాల తుల్యగాత్రులు తను భక్తితో భజింప శాలితాఖిల కల్మష వ్రజామరనదీ జనక కోమల పదాబ్జములవాణి అఖిల సంపత్కారణ సాంగ లక్ష్మీ విలాసిత వక్షస్థలంబువాణి పద్మమిత్రామృత భాసిత కరుణాంతరంగిత చారునేత్రములవాణి భువన నిర్మాణ నైపుణ్య భవ్య నిజ జన్మ కారణ నాభిపంకమువాణి అహితాహిత శయన వాహములవాణి సేవితామరతాపస శ్రేణివాణి నఖిల లోకంబులకు గురుడైన వాణి కాంచె పరమేష్టి కన్నులగరవుదీరా కమనీయ రూపరేఖ రమణీయత జాల నొప్పు రమణీమణియ కమలాలయ తన మృదుకర కమలంబుల విభుని పాద కమలములొత్తన్ శ్రీకాంతాతిలకంబురత్న రుచిరాజి ప్రేంకిత స్వర్ణేళిన్ విలసిల్ల తత్కచ భరాలంకార స్రగ్గంధలోభాకేన ప్రచరన్ మధువ్రత మనోజ్ఞాలోలనాదంబుల స్తోకానుస్వరలీల నొప్పగా నిజేసున్ వేడ్కతో వాడగన్ అట్టి నిత్య విభూతి యందు
సతత జ్ఞాన రమాయశో బలమహైశ్వర్యాదియుక్తుం జగత్పతి యజ్ఞేషు ననంతు నచ్చు దళిత్ పంకేరుహాక్షుం శ్రియఃపతినాద్యంత వికారదూరు కరుణాపాధో నిధిన్ సాత్వతాం పతివ విష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రోచిష్ణునిన్ దరహాసామృతపూరితాస్యు నిజ భక్తత్రాణపరాయణుం అరుణాంభోరుహత్రలోచనుని పీతావాసు త్రైలోక్య సుందరు మంజీర కిరీట కుండల మఖోద్యద్భూషు యోగీశ్వరేశ్వరు లక్ష్మీయుతవక్షు జిన్మయు దయాసాంద్రుజతుర్బాహునిన్ మరియు అనర్ఘరత్నమయ సింహాసనాసీనుండును సునందనంద కుముదాది సేవితుండును ప్రకృతి పురుష మహదహంకారములను చతుశక్తులను కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో మహాభూతాదివంబులను షోడశ శక్తులను పంచతన్మాత్రంబులను పరివేష్టింప గోట్యర్క ప్రభా విభాసితుండును శ్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతిశయండునైన స్వస్వరూపంబునం క్రీడించు సర్వేశ్వరుండైన పరమపురుషం పురుషోత్తమం పుండరీకాక్షు నారాయణుం చూచి సాంద్రానంద కందరిత హృదయారవిందుండును రోమాంచకంచు ఇతశిచి శరీరుండును ఆనంద భాష్పధర సిక్త కపోలుండును నగుచూ వర పరమహంసగమ్య స్ఫురణందనరారు పరమపురుషుని పద పంకరుహములకు నజుడు చతుశిరములు శోకగణతులు చేసిన హరియున్ ప్రియుడగు బొడ్డు దమ్మి తొలి బిడ్డడు వేలుపు పెద్ద భూత సంచయముల చేయుకర్త నిజ శాసన పాత్రుడు ధాత మృక్కినన్ దయాదళు బొట్టు ప్రమదస్మిత చారు ముఖారవిందుడై నయమున బాణి పంకజమునన్ హరియాతని దేహమంటుచున్ కపటమునులకెంత కాలమునకునైన సంతసింపనేను జలజగర్భ చిర తపస్సమాధి చెంది విసర్గేచ్ఛమెలగు నిన్ను పరిణమింతుగాని భద్రమగుగాక నీకునో పద్మగర్భ వరముని పుడిత్తు నెరింగింపు వాంఛితంబు భవదేవుడనగు అస్మదీయ పాదదర్శనం భవది విపత్తి దశలగనఘా సరసిజ గర్భ నీ ఎడ ప్రసన్నత బొంది మదీయలోకమే నిరవుగా చూపుటెల్లను నహేతుక భూరిదయా కటాక్ష విస్ఫురణగనాన నీదగు తపో విభవంబునగాదు నీ తపశ్చరణము నాదు వాక్యముల సంగతిగాదే సరోజ సంభవ తపమనగమత్స్వరూపము తపమను తరువునకు ఫలవితానమునే నా తపముననే జనన స్థిత్యుపసంహరణములు నచ్చుచుండుదు అనయా కావున మద్భక్తికి తపమే విధమున మూలధనమునిది నీ మది రాజీవ భవ ఎరిగి తపమిటుగా వెంచుట విగత మోహ కర్ముడ వింకన్ అనియానతిచ్చి కమలజ ఎనయగ భవదీయమానసేప్సితమే మైనను నిత్తునేడుమనిన వేడుమనిన వనరుహ సంభవుండు వికచవదనుండగుచున్ హరివచనంబులాత్మకు ప్రియంబునరింపపయోజగద్భుడో పరమపదేశ యోగి జన భావన ఈ నిఖిలోర్వియందు నీ ఎరయని ఎట్టి అద్దమొకడైనను కలదే ఏననామదిన్ బెరసిన కోర్కె దేవ వికసింతు దయామది చిత్తగింపవే దేవా సర్వభూతాంతర్యామివై భగవంతుడమైన నీకు నమస్కరించి మదీయ వాంఛితంబు విన్నవించదా నవధరింపుము అవ్యక్త రూపంబులై వెలుంగు భవదీయ స్థూల సూక్ష్మ రూపంబులను నానా శక్త్యుపబ్రహ్మితంబులైన బ్రహ్మాది రూపంబులను నీ అంత నీవే ధరించి జగదుత్పత్తి స్థితి లయంబులందంతు కీటంబులను బోలెగా వించుచు అమోఘ సంకల్పుండనై లీలా విభూతిం క్రీడించు మహిమంబులు తెలియనట్టి పరిజ్ఞానంబు కృపసేయుము భవదీయ శాసనంబున జగన్నిర్మాణంబు గావించునప్పుడు బ్రహ్మాభిమానంబు చేసి అవశ్యంబును మహదహంకారంబును నామదింబుడంగావున
తత్పరిహారార్థంబు వేడెద నన్ను కరుణాద్ర దృష్టి విలోకించి దయసేయుమని విన్నవించిన నాలించి పుండరీకాక్షుండతనికిట్లనియే అని బ్రహ్మదేవుడు అడిగేటప్పటికీ ఆ పద్మాక్షుడు ఇలా చెప్తున్నాడు. వారిజ భవ శాస్త్రార్థ విచార జ్ఞానమున భక్తినమధిక సాక్షాత్కరములను నీ మూడును దారతనీ మనమునందు ధరింపనగుం పరికింపమత్స్వరూప స్వభావములను మహిమావతార కర్మలు తెలియు తత్వ విజ్ఞానంబుదలకొని మత్ప్రసాదమున కల్గెడి నీకు కమల గర్భ సృష్టి పూర్వమున జచ్చింపనేనొకరుండు కలిగియుండు వీత కర్మినగుచు సమధిక స్థూల సూక్ష్మ రూపముల తత్కారణ ప్రకృతియందగుమదంశమందు లీనమైన ద్వితీయుండనై యుండు నాకు నన్యమొకటి లేదు సృష్టికాలమందు సృజ్యమానంబగు జగము మత్స్వరూపమగును వత్స హరయగ కల్ప ప్రళయాంతరమున నాద్యంత విరహిత క్రియతోడం పరిపూర్ణ నిత్యమహిమం పరమాత్ముడనై సరోజ భవ ఏనుందున్ అధీనుంగాక నీవు నన్నడిగిన ఈ జగన్నిర్మాణ మాయా ప్రకారం బెరింగింతులే అర్ధంభూ సుక్తిరహిత భ్రాంతియుంబోలేనేమిటి మహిమందోచి క్రమ్మరాదోపకమానది మదీయ మాయా విశేషంబని ఎరుంగుము అధీనుంగాక లేని అర్ధంబ దృశ్యమానం బౌటకును కలయర్థంబు దర్శనగోచరంబు కాకుండుటకును ద్విచంద్రాది కంబును తపప్రభాసంబును దృష్టాంతంబులుగా తెలియము ఏ ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబులైన ఘటపటాదులందు ప్రవేశించియుండు నా ప్రకారంబున నేను ఈ భూత భౌతికంబులైన సర్వకార్యంబులందును సత్వాది రూపంబులందు ప్రవేశించియుండుదు భౌతికంబులు భూతంబులందు కారణావస్థంబుందు చందంబున భూత భౌతికంబులు కారణావస్థంబొంది నా యందు అభివ్యక్తంబులైయుండవు సర్వదేశంబులయందును సర్వకాలంబులయందును ఏది బోధితంబయుండు నట్టిదియు పరబ్రహ్మస్వరూపంబు తత్వం బెరుంగ నిశ్చగించిన మిముబోటి వారులకు నీ చెప్పిన మదీయ తత్వాత్మకంబైన యద్ధంబని ఎరుంగు ఈ యద్ధం ఉత్కృష్టంబైనదని ఏకాగ్రచిత్తుండవై ఆకర్ణించి భవదీయ చిత్తంబున ధరించిన నీకు సర్గాది కర్మంబులందు మోహంబు చెందకుండెనని భగవంతుడైన పరమేశ్వరుండు చతుర్ముఖులకు ఆనతిచ్చి నిజలోకంబుతో అంతర్ధానంబు నొందెనని చెప్పి సుకుండు వెంటియునిట్లనియే. సుకుడు పరీక్షితుతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు అన్నమాట. అవనీచ బ్రహ్మ ఎట్లంతిరిహితుండైన పుండరీకాక్షుని బుద్ధి నిలిపి ఆనందమున బొంది అంజలి గావించి తత్పరిగ్రహమున తనదు బుద్ధి గైకొని పూర్వ ప్రకారంబునను సమస్త ప్రపంచంబును తగ సృజించి మరి ఒకనాడు ధర్మ ప్రవర్తకుడవుచు అఖిల ప్రజాపతి అయిన కమల గర్భుడాత్మహితార్థమై కాక సకల భువనహిత ఉన్నత స్ఫురణ మెరసి మానితంబైన యమనియముల రెంటినాచరించను సమ్ముదితాత్ముడగుచూ అట్టి సమయమున ఆ నలినాసను నందునలైన సనందాది మునులు అగ్రేసరుడు మానుగ ప్రియతముడును నగునా నారదుడే గుదెంచి అబ్జజు కడకున్ చనుదించి తండ్రికిం ప్రియమనరంగ శుశ్రూషణంబులనరించి అతండుందన దశ ప్రసన్నుడగుటయుగని భగవన్మాయ తెలియగా నుత్సుకుడై అవనీశ నీవు నన్నడిగిన పగిదినాతడు తండ్రి నడు అభితామహుండు భగవంతుడాశ్రిత పారిజాతము హరిసుఖతోడ తనకెరంగించినట్టి లోకమంగళ చతుశ్లోక రూపంబును దశలక్షణంబులదనరు భాగవతము నారదునకున్నతి చెప్పే ఆతడు చారు సరస్వతీ తీరమునను హరిపదధ్యాన పారీణుడాత్మవేది ప్రకట తేజస్వియగు బదరాయనునకు కోరి ఎరింగించమ్మహోదరుడాలెమి నాకు నెరింగింతు నీకు నేను. ఇట్లా ఎవరికి చెప్పారో అవన్నీ విశదీకరిస్తూ ఈయన పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు. అది రంగాక ఇప్పుడు విరాట్ పురుషుని వలన ఈ జగంబులేవడుపునవినను
విని మొదలైన ప్రశ్నంబులను కొన్ని నన్నడితివి. ఏను అన్నింటికి ఉత్తరం బోనట్లుగా ఈ మహాభాగవతంబు ఉపన్యసించద ఆకర్షింపుము. నువ్వు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ ఇదిగో ఈ భాగవతంలోనే సమాధానం ఉన్నాయ్యా, నేను చెప్తాను నువ్వు విను అని అంటూ, అందు దశలక్షణంబులేవి అనినా, అందులో 10 లక్షణాలు ఏమిటని అడిగేటప్పటికీ సర్గంబును, విసర్గంబును, స్థానంబును, పోషణంబును, నూతులను, మన్వంతరంబులను, ఈశాను చిత్తంబులను, నిరోధంబును, ముక్తియో ఆశ్రయంబును అనం 10 తెరంగులయ్యే దశమాశ్రయ విశుద్ధ్యర్థంబు తక్కిన 9 లక్షణంబులు చెప్పంబడినవి ఎట్టివనినా. మహదహంకార పంచతన్మాత్ర గగన పవన సిఖితోయ భూభూత పంచకేంద్రియ ప్రపంచంబు భగవంతునందునగుట సర్గమందురు దీనిని జనవరేణ్య. సరసి జగద్భుండు విరాట్ పురుషుని వలనం జనించి భూరితర చరాచర భూత సృష్టి చేయుట పరువడిని విసర్గమన్రు భరతకులేశ. లోకద్రోహి నరేంద్రానీకము పరిమార్చి జగము నెరి నిల్పినయా వైకుంఠనాథు విజయంబా కల్ప స్థానమయ్య నవనీనాథ. హరి సర్వేశుడనంతుడు నిరుపమ శుభమూర్తి సేయు నిజభక్త జనోద్ధరణము పోషణమవనీవర యూతులనంగ కర్మ వాసనలయున్. జనజనాభదయా కటాక్ష ప్రసాద లబ్ధి నఖిలైక లోకపాలక విభూతి మహిమ పొందిన వారి ధర్మములు విస్తరముగ పలుకుట మన్వంతరంబులు భూప. వనజోదరునవతార కథనము తదీయానువృత్తి తచ్చారిత్రంబును విస్తరించి పలుకంజనునవి ఈశాను కథలు సౌజన్యనిధి. వసుమతినాథ సర్వస్వామి అయిన గోవిందుండు చిదచిదానందమూర్తి సలలిత సోపాది శక్తి సమేతుడై తనరారు ఆత్మీయ ధామమందు. ఫణిరాజమృదులు తల్పంబుపై సుఖలీల యోగ నిద్రారతి సున్నవేళ అఖిల జీవులు నిజ వ్యాపార శూన్యులై ఉన్నత తేజంబులు రలుగొనగా జరుగునయ్యవస్థాన విశేషంబులెల్ల విదితమగునట్ల వలుగుటయది నిరోధమని నిధి అవాంతర ప్రళయంబనంగ పరగునిక ముక్తి గతి విను పార్థివేంద్ర. ముక్తి అంటే ఏమిటో చెప్తున్నాడు. జీవుండు భగవత్కృపావశంబున చేసి దేహధర్మంబులై ధృతిననేక జన్మానుచరిత దృశ్యములైన ఏ జరామరణంబుల ఆత్మదర్పంబులైన ఘన పుణ్యపాప నికాయ నిర్మోచన స్థితి నొప్పి పూర్వ సంచితములైన ఉపహత పాప్మవత్వాద్యష్ట తద్గుణవంతుడైన తగ భగవచ్చరీరభూతుడై పారతంత్ర్యాత్మబుద్ధి నొప్పి దివ్యమయానుతాపన భవ్య గంధకళిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుడగుచు హరిరూపమందుటే యనఘ ముక్తి. హరిస్వరూపాన్ని తెలుసుకోవడమేనయా ముక్తి. మరియు ఉత్పత్తి స్థితంబులయందలంజగు ప్రకాశింపబడినది ఆశ్రమంబనంబడు అది పరమాత్మ బ్రహ్మ శబ్దవాచ్యంబునది ప్రత్యక్షానుభవంబున వితంబు చేయు కొరకు ఆత్మ ఆధ్యాత్మికాది విభాగంబు చెప్పంబడియే. అది ఎట్టనిన ఆత్మ ఆధ్యాత్మికాది దైవికాదిగా భౌతికంబుల త్రివిధంబులనయ్య అందు ఆధ్యాత్మికంబు చక్షుదాది గోళక అంతర్వర్తి అయి రుంగంబడు. చక్షుదాది కర్ణాభియాని అయి దృష్టైన జీవుండు యాది కూడై ఉండనందగు చక్షురాది అధిష్టానాభిమాన దేవతయై సూర్యాది తేజో విగ్రహుండునగుచు యవ్వనీయందు ఈ ఉభయ విభాగంబును గలుగును అతండే యాదిభౌతికుండు విరాట్ విగ్రహుండును అగు కావున ద్రష్టయు దృక్కును దృశ్యంబును నందగు ఈ మూడింటి యందు ఒకటి లేకున్న ఒకటి కానరాది త్రితయంబు నెవ్వండెరుంగునతండు సర్వలోకాశ్రయుండయుండు అతండే పరమాత్మయను. ఆ మహాత్ముండు లీలార్థంబైన జగత్స్పర్జనంబు చేయు తలంబున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖస్థానంబునపేక్షించి మొదల శుద్ధంబులగు జలంబులను సృజించే సత్వ పరిశుద్ధుండుగావున
స్వసృష్టంబై ఏకార్ణవాకారంబైన జలరాశియందు శయనంబు చేయుటం చేసి ఆపో నారా ఇది ప్రోక్త ఆపో వై నరసూనవః తాయ తస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః అను ప్రమాణంబు చొప్పున నారాయణ శబ్దవాచ్యుండుగావున అతని ప్రభావం పూర్ణింప దుర్లభంబు పాదాన భూతంబున ద్రవ్యంబును త్రివిధంబులైన కర్మంబులను కళాకాష్ట్యాది ఉపాధి భిన్నంబులైన కాలంబును జ్ఞానాదికంబునకు జీవస్వభావంబును భోక్తయగు జీవుండును ఎవ్వని అనుగ్రహంబునం చేసి వర్తించుచుండును ఎవ్వని ఉపేక్షింపజేసి యోగకల్పంబునందు ప్రబుద్ధుండై ఉండును అట మీదట స్వసంకల్పంబునం చేసి హిరణ్మయంబైన తన విగ్రహంబునది దైవతంబును ఆధ్యాత్మికంబును అధిభూతంబును అగు సంజ్ఞాయుతంబై త్రివిధంబుగా సృజించే అట్టి విరాట్ విగ్రహాంతరాకాశంబు వలన నోజస్సహో బలములయ్యే ప్రాణంబు సూక్ష్మరూప క్రియాశక్తి చే జనించి ముఖ్యాసు వనంగబరగే వెలువడి చనుచి వినుకొని ప్రాణముల్ తనుచుండు నిజనాథుననుసరించి భటుల చందంబున బాటిల్లు క్షుత్తును భూరి తృష్ణియు మరియు ముఖము వలన తాలు జిహ్వాదికంబులుద్భవము నొందినందును దయించిన నానావిధైకర సములు అవి ఎల్ల జిహ్వచే నిరుగంబడును మొనసి పలుకనపేక్షించు ముఖము వలన మరియు వాగిద్రియంబు పుట్టే దానికి దేవతాగ్ని ఈ రెండింటి వలన భాషణం పోవడమే ఆ యజ్ఞికి మహాజల వ్యాప్తంపైన జగంబును నిరోధంబును కలుగుటం చేసి ఆ జలంపే ప్రతిబంధకంబయ్యే దోదూయమానంపైన మహావాయువు వలన గ్రాణంబు పుట్టెం కావున వాయుదేవతాకంబైన గ్రాణేంద్రియములు గంధగ్రహణ సమర్థంబయ్యే నిరాలోకంబగు ఆత్మయందు చూడంగోరి తేజంబు వలన ఆదిత్య దేవతాకంబైన రూపగ్రాహకంబైన యక్షియుగళంబు పుట్టే ఋషిగణంబుల చేత బోధితుండగుచు భగవంతుడు దిగ్దేవతాకంబును సప్తగ్రాహకంబును అయిన శ్రోత్రేంద్రియంబులు పుట్టించే సర్జనంబు చేయు పురుషుని వలన మృదుత్వ కాఠిన్యంబులను లఘుత్వ గురుత్వంబులను ఉష్ణత్వ శీతలత్వంబులను చేసిరి త్వగింద్రియాధిష్టానంబగు చర్మంబు పుట్టే దాని వలన రోమంబులు దయించే వానికి మహీరూపంబుల అధిదేవతలయ్యే అందు అధిగత స్పర్శగునుండును అంతర్బహిప్రదేశం వలన ఆవృతుండును అగు వాయువు వలన బలవంతంబులను ఇంద్రదేవతాలంబులను ఆదాన సమర్థంబులను నానాకర్మకరణ దక్షంబులను అగు హస్తంబులు దయించే స్వేచ్ఛా విషయగతి సమర్థుండగు ఈశ్వరుని వలన విష్ణుదేవతాకంబులకు పాదంబులు దయించే ప్రజానందామృతాద్యగు భగవంతుని వలన ప్రజాపతి దేవతాకంబై స్త్రీ సంభోగాది కామ్య సుఖంబులు కార్యంబులుగా గల శిష్ణోపస్థంబులు దయించే మిత్రుండ దైవతంబుగా కలిగి భుక్తాన్నాద్య సారాంశ త్యాగోపయోగంబగు పాయువనడి కుతంబు ఉద్భవించే వాని కృత్యంబు భయమలమోచనంబు దేహంబున నుండి దేహాంతరంబున చేరంగోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభిద్వారంబు సంభవించే అట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానంబనబడు తద్బంధ విశ్లేషంబే మృత్యువగు అదియు ఊర్ధ్వాదో దేహభేదకంబనియు చెప్పంబడు సన్నపానాది ధారణార్థంబుగా ఆంత్రకుక్షి నాడీ నిజయంబు కల్పింపడే వానికి నదులను సముద్రంబులను అది దేవతలయ్యే వాని వలన దుష్టి పుష్టులను ఉదరభరణ పరిణామంబులు కలిగియుండు ఆత్మీయ మాయా చింతనంబునర్చునప్పుడు కామ్య సంకల్పాదిస్థానంబగు హృదయంబులు కలిగే దాని వలన గణంబును చంద్రుండును కాముండును సంకల్పంబును ఉదయించే అంతమీద జగత్ సర్జనంబు సేయు విరాట్ విగ్రహంబును సప్తధాతువులను పృథివ్యప్తేజోమయంబులైన సప్త ప్రాణంబులను వ్యోమాంబు వాయువులచే ఉత్పంబులై గుణాత్మకంబులై ఇంద్రియంబులను అహంకార ప్రభవంబులైన గుణంబులను సర్వ వికార స్వరూపంబగు మనస్సును విజ్ఞాన రూపిణియగు బుద్ధియును బుట్టు
వివిధం బగునిది అంతయు సర్వేశ్వరుని స్థూల విగ్రహంబువరైను వరుసప్దివ్యా దృష్టావరణావృతమై సమగ్ర వైభవములవంకరుక భవాండాతీత స్ఫురణం జలువంతునతి విభూతిదలర్పిన్ పొలపగు సకల విలక్షణములు గలయాద్యంత శూన్యమును నిత్యమునై లలి సూక్ష్మమై మనోవాక్కుల కుందల పోయగా సగోచరమగుచున్ అలఘు తేజోమయుంబైన రూపం విదీక్షితినాథ నాచేత చెప్పంబడియే మానిత స్థూల సూక్ష్మ స్వరూపంబుల వలన నొప్పెడు భగవత్ స్వరూపమం మహాత్మకుని మాయా బలంబున చేసి దివ్యమునీంద్రులు తెలియలేరు వసుధేశ వాచ్యమై వాచకంబై నామరూపముల్ క్రియలును రూఢిదాల్చియుండు అట్టి ఈశ్వరుండు నారాయణుండకిల ధృత జగన్నియంతైన చిన్మయాత్మకుండు సృజించు ఈ ప్రజాపతుల ఋషుల పితృవితతుల నెలమి మరియును సురసిద్ధ సాధ్య కిన్నర వరచారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ భూత వేతాళ కిం పురుష కుష్మాండ గుహ్యక ఢాకిని యక్షయాతు దాన విద్యాధరాప్సరో విషధర గ్రహ మాతృగణ వృక హరి గృష్ణి ఖగ మృగాలి భల్లు కరోహిత పశువృక్షయోనులన్ వివిధ కర్మంబులు వెలయబుట్టి జల నభోభూతంబులను సంచరించు చంతుజయముల సత్వ రజస్తమో గుణముల దివ్యక్షురాసురనరా భావముల భిన్నుల గుదురు పౌరవేంద్ర ఇరవందంద్రుహినాత్మకుండైరమాధీసుండు విశ్వంబు సుస్థిరతంజేసి హరిస్వరూపుడై రక్షించు సమస్త ప్రజోత్కర సంహారము చేయునప్పుడు హరాంతర్యామి అయ్యుంతయుం హరించు భవనుండు మేఘముల మాయంజేయు చందంబునన్ ఈ పగిది విశ్వము సంస్థాపించును అనుచు నడచు ధర్మాత్మకుడై దీపిత తిర్యంనరసుర రూపంబుల దాన దాల్చి రూఢితలర్పన్ హరియందు ఆకాశము ఆకాశమున వాయు అనిలంబు వలన హుతాశనుండు హవ్యవాహనునందు నంబులు జగంబు వలన వసుంధర గలిగే ధాత్రి వలన బహుప్రజావళి ఉద్భవం బయ్యే ఇంతకు మూలమై ఎసగునట్టి నారాయణుడు చిదానందు స్వరూపకుండవ్యయుండగుచు అనంతుడాఢ్యుడాది మధ్యాంత శూన్యందనాది నిధరుతని వలన సంభూతమైనట్టి సృష్టి హేతు వీక్షించి తెలియజాలరెంతటి మునులైన జనవరేణ్య. ఎట్లాంటి మహానుభావులు అంటే మహర్షులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోలేక సతమతమవుతున్నారు. ధరణీశోత్తమ భూతనిటు సంస్థాపించి రక్షించు నా హరికర్తృత్వమునొల్లకాత్మగత ఆత్మగత మాయారోపితం చేసి తా నిరవత్యుండు నిరంజనుండు వరుడున్ నిష్కించనుండాఢ్యుండు నిరపేక్షుండు నిష్కలంకుడగుచున్ నిత్యత్వము పొందెడిన్. బ్రహ్మ సంబంధియగు ఈ కల్ప ప్రకారం భవాంతర కల్పంబులతోడ అంకుచిత ప్రకారంబున నిరంగించితి. ఇట్టి బ్రహ్మకల్పంబులను ప్రాకృత వైకృత కల్ప ప్రకారంబులను తత్పరిణామంబులను కాల కల్ప లక్షణంబులను నవాంతర కల్ప మన్వంతరాది భేద విభాగ స్వరూపంబును అతి విస్తారంబుగా నిరిగింతు వినుమదియును పద్మకల్పంబగునని భగవంతుడైన సుకుండు పరీక్షిత్తునకు చెప్పినని సూతుండు మహర్షులకు నిరంగించే. విని చౌనకుండు సూతుంగనుగొని ఇట్లనియ సూత కరుణోపేత జననుత గుణ సంఘాత ఘన పుణ్య సమేత విగత కలుషవ్రాత. పరమ భాగవతోత్తముండైన విదురుండు బంధుమిత్ర జాతంబులు విడిచి సకల బోనపానంబులను కీర్తనీయంబులునైన తీర్థంబులను అరణ్యంబులైన పుణ్యక్షేత్రంబులను దర్శించి క్రమ్మర వచ్చి కౌశార వియగు మైత్రేయుంగని అతని వలన అధ్యాత్మబోధంబు వడిసినని వినంబడు. అది అంతయో విరింగింపునన్న అతన్ ఇట్లనియే
వినుడిప్పుడు మీరు నన్నడిగిన తెరగున సుకుమునీంద్రుగేయు పరీక్షిజ్జనపతి అడిగిన నతడాతనికి రంగించిన విధంబు తగలెరంగింతున్ సావధానులై విరుండని రామగుణాభిరామ దినరాజకులాంబుధి సోమ తోయదశ్యామ దశానన ప్రబల సైన్య విరామ సురారి గోత్ర సుత్రామ సుబాహుబాహుబలదర్ప తమః పటు తీవ్రధామ నిష్కామ కుభ్రుల్లలామ గరకంఠ సతీనుతనా అమరేంద్ర సుత విదారణ కమలాప్తనూజ రాజ్యకారణ భవసంతమసదినేశ్వర రాజోత్తమ దైవత సార్వభౌమ దశరథ రామ నిరుపమ గుణజాల నిర్మలానందలోల దురిత ఘన సమీరా దుష్టదైత్య ప్రహార శరధి మద విజోష చారు సద్భక్త పోష సరసిజ దళ నేత్ర సజ్జన స్తోత్రపాత్ర. ఇది శ్రీ పరమేశ్వర కరుణాలలిత కవితా విచిత్రం కేశన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందు పరీక్షిత్తుతోడ సుఖయోగి సంభాషించుటయు భాగవత పురాణ వైభవమును ఖట్వాంగు మోక్ష ప్రకారంబును ధారణాయోగ విషయంబులైన మహావిష్ణువు శ్రీపాదాద్యవయవంబుల సర్వలోకంబులు ఉన్న తెరంగును సత్పురుష వృత్తియు మోక్ష వ్యతిరిక్త సర్వకర్మ ఫలప్రద దేవత భజన ప్రకారంబును మోక్షప్రదుండు శ్రీహరియుటయు హరి భజన విరతులైన జనులకు హేయతాపాదనంబును రాజప్రశ్నమును సుఖయోగి శ్రీహరి స్తోత్రంబు చేయుటయు వాసుదేవ ప్రసాదంబునం చతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు అడయుటయు శ్రీహరి వలన బ్రహ్మరుద్రాది లోక ప్రపంచ పుట్టుటయు శ్రీమన్నారాయణ దివ్య లీలావతార పరంపరా వైభవ వృత్తాంత సూచనంబును భాగవత వైభవంబును పరీక్షిత్తు సుఖయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నంబులను అందు శ్రీహరి ప్రధాన కర్తయని తద్వృత్తాంతంబు చెప్పుటయు భగవద్భక్తి వైభవంబును బ్రహ్మ తపశ్చరణంబునకు ప్రసన్నుండై హరి వైకుంఠ నగరంబుతోడ ప్రసన్నుండైన స్తోత్రంబు చేసి తత్ప్రసాదంబున తన్మహిమంబు వినుటయు వాసుదేవుండాలతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవత పురాణ ప్రధాన దశలక్షణంబులు ఉపన్యసించుటయు నారాయణ వైభవంబును జీవాది తత్వ సృష్టియు శ్రీహరి నిత్య విభూత్యాది వర్ణనంబులను కల్ప ప్రకారాది సూచనంబును శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు చెప్పిన సూతు నడుగుటయు అగు కథలు గల ద్వితీయ స్కంధంబు పరిసమాప్తంబయ్యే. ఇలా ద్వితీయ స్కంధాన్ని ఇవాళ మనం పూర్తి చేసుకున్నాం. తదుపరి తృతీయ స్కంధంలో నుంచి విషయాలను తెలుసుకుందాం. స్వస్తి.